నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. అయితే మేషరాశి వారికి మొట్టమొదటిగా కనుక మనం చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి మీ యొక్క రాశి లార్డ్ వచ్చేసి కుజ భగవానుడు అష్టమ స్థానంలో బుధ భగవానుడితో పాటుగా వృశ్చిక రాశిలో, అంటే తనదైన సొంత రాశిలోనే ఆయన సంచారం చేయడం జరుగుతోంది. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి అది అయిపోతుందిలేండి. సో ఖచ్చితంగా అది అష్టమ స్థానం అయినప్పటికీ ఇబ్బంది ఏం లేదు, తర్వాత చెప్పుకుందాం రిజల్ట్స్. రవి భగవానుడు సప్తమ స్థానం నుంచి ఇప్పుడు తులలో సంచరిస్తున్న రవి భగవానుడు అష్టమ స్థానానికి గోచారం చేయడం, గురు భగవానుడు చతుర్థంలోకి ఆల్రెడీ మొన్న సంచారం మొదలుపెట్టారు కాబట్టి ఆయన కర్కాటకంలో సంచారం చేయడం మొదలుపెట్టారు. కేతు భగవానుడు పంచమ స్థానంలో, శని భగవానుడు 12వ స్థానంలో, రాహు భగవానుడు 11వ స్థానంలో, లాభస్థానంలో, శుక్రుడు సప్తమ స్థానానికి ఆయన నవంబర్ 2వ తారీఖున ఆయన సంచారం మొదలు పెడతారు తులారాశిలో. అయితే ఇక్కడ మీకు ప్రప్రథమంగా మనం జనరల్గా చెప్పుకునేవే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లవ్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్, ఇవే కదా డిపార్ట్మెంట్స్ నేను టచ్ చేసేది. నాదైన విధానంలో నేను చెప్తాను. హెల్త్, ఇమ్యూనిటీ అండ్ మీ పర్సనాలిటీ, ఓవరాల్ పర్సనాలిటీ ఎట్లా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన రాశి లార్డ్ యొక్క కుజ భగవానుడు ఈయన అష్టమ స్థానంలో గోచారం. అయితే ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీ, సెల్ఫ్ పర్సనాలిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు అష్టమ స్థానంలో గోచారం చేయడం వలన మీకు ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద మీరు జాగ్రత్త వహించాలనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక రకంగా విపరీత రాజయోగం కూడా ఉంటుంది. 16th నవంబర్ వరకు పర్వాలేదు, 16వ తారీఖు నవంబర్ దాటిన తర్వాత మీకు కొంచెం ఏమవుతుందంటే బాడీలో కొంచెం టెంపరేచర్ పెరగడం కానీ, లో ఇంటర్నల్ ఫీవర్ రావడం కానీ, ఇండైజెషన్ వలన వచ్చే చిన్న హెల్త్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం పెరిగి మీకు వెన్నుపూసలో సెంటర్లో పెయిన్ రావడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, కంగారు ఏమీ లేదు. 16, 17 నవంబర్ తర్వాత వచ్చే ఆస్పెక్ట్స్ ఇవన్నమాట. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఓవర్గా స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ట్రావెల్ మూలాన స్పైసీ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే నలుగురు కలిసి కాస్త అమితంగా తినేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, కామన్. అటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓవర్గా స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. తర్వాత ఇక్కడ కుడి కన్ను, మగవాళ్ళకైతే కుడి కన్ను, ఆడవాళ్ళకైతే ఎడం కన్ను. మేషరాశి వారు మగవాళ్ళైతే కుడి కన్ను, ఆడవాళ్ళైతే ఎడం కన్ను. మీకు కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్లు రావడం కానివ్వండి, లేకపోతే పవర్ పెరిగిందా అనే అనుమానాలు రావడం కానివ్వండి, లేకపోతే మీకు ఐ చెకప్స్ కానివ్వండి, లేకపోతే ఆప్థమాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లాంటివి ఏమైనా రావడానికి అవకాశం ఉంటాయి. అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు ప్లీజ్ కన్సల్ట్ స్పెషలిస్ట్. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి చూస్తాం కాబట్టి రవే ఇప్పుడు 16వ తారీఖు నవంబర్ దాటిన తర్వాత అష్టమానికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కాస్త ఫోకస్ తగ్గడం, కొంచెం అంటే ఫోకస్ తగ్గినా కానీ, అంటే ఈ దేని వలన ఫోకస్ తగ్గుతుంది అని అంటే ఇక్కడ ఎక్స్ట్రా డీవియేషన్స్ ఉండడం వలన, ఎక్స్ట్రా యావిగేషన్స్ ఉండడం వలన ఫోకస్ తగ్గడానికి. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా యావిగేషన్స్లో మీరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పెట్టడం, దాని వలన కాస్త శ్రద్ధ లోపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రై అండ్ బ్యాలెన్స్ బోత్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ మీ పర్సనల్ లవ్ అఫేర్ కానివ్వండి, ఏదైనా సరే. అంటే లవ్ అఫేర్ అనేసాను కదా అని చెప్పేసి అది అందరికీ వర్తించదు. పెళ్ళి కాని వారికి పెళ్ళి చేసుకుందాము అనే ఆస్పెక్ట్లో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని నేను ఉద్దేశించి చెప్తున్నాను. ఆ రకంగా ఉంటుందన్నమాట. ఫోకస్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th హౌస్ వీనస్ 7th లార్డ్లోనే వచ్చేస్తున్నాడు. ఇంకే సంతోషం. పట్టుకోగలమా మేషరాశి వాళ్ళని? మేషరాశి వారికి చాలా చక్కగా పెళ్లి కాని వాళ్ళకి దృఢంగా మీరు వీళ్ళే నా జీవిత భాగస్వామి అయితే బాగుండు అనే ఆ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సంబంధాలు చూస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇక్కడ సెట్ అయిపోతుందండి. రోల్ అప్ యువర్ స్లీవ్స్. పేరెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు మీ మేషరాశిలో ఉన్న మీ పిల్లలకి వైవాహిక సంబంధాలు కూడా చూస్తున్నట్లయితే ఈ టైంలో మీరు చూసే సంబంధాలు ఇక్కడ చిటుక్కున మీకు
సెట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటాయి. ఎందుకంటే గురు భగవానుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కాబట్టి, కర్కాటకంలో ఉన్నారు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది, అక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గృహస్థ జీవితాన్ని ఇక సుఖమయం చేయడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్దాము అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇక్కడ మీకు స్ట్రాంగ్ కమిట్మెంట్ రావడం, అవతల వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ మీ మీద ఇంట్రెస్ట్ రావడం, ఇక్కడ మీరు పరస్పరం ఒకరికొకరు మీరు ఒక కమిట్మెంట్, ఒక ప్రామిస్, ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్, ఒక లైఫ్ లాంగ్ డెడికేషన్, డివోషన్ అనేది ఒకరి పట్ల ఒకరు మీరు వ్యక్తపరచుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లార్డ్ జూపిటర్ మీకు ఆయన 4th హౌస్లో ఉన్నారు, ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉన్నారు, చంద్ర రాశిలో ఉన్నారు. 10th హౌస్ లార్డ్ వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నారు, 12వ స్థానంలో. శని కూడా వక్రీకరించి ఉన్నారు. అత్యంత తొందరగా ఆయన నవంబర్ 28న ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు కెరియర్ మీద, బిజినెస్ మీద రకరకాల ఆపర్చునిటీస్ రావడం, ఇంట్రెస్ట్ రావడం, ఫోకస్ పెరగడం, డిసిప్లిన్ పెరగడం లాంటివి మొన్న అక్టోబర్ 18 తర్వాత మేషరాశి వాళ్ళు గమనించారా లేదా ఒక్కసారి కమెంట్స్లో రాయండి. విల్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. లేదు అనుకుంటే కనుక మీకు ఈ టైంని సవినియోగం చేసుకుని మీరు కనుక ముందుకు తీసుకువెళ్తే చాలా చాలా మంచిది. అనేసావు కదా మాకు మంచి టైం అని, మరి ఇటువంటప్పుడు మేము ఉద్యోగాలు మారచ్చా, మేము కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ రావచ్చు. చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఆగండి, నవంబర్ 28 శని వక్రగతి నుంచి బయటికి రానివ్వండి. అట్ ద సేమ్ టైం మీ జన్మకుండల్లో మీకు ఏ రకంగా రిజల్ట్స్ ఇచ్చే దశలు జరుగుతున్నాయి, మహాదశలు జరుగుతున్నాయి, అంతర్దశలు జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ కనుక దృఢంగా కనుక వ్యక్తిగతంగా కనుక పరిశీలించినట్లయితే అప్పుడు ఐ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు గివ్ యూ అ బెటర్ డెసిషన్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇదే టైంలో కనుక గురు మహాదశలు జరగడం, అంతర్దశలు లాంటివి జరిగితే ఇంకే సోనే పే సుహాగా. లేదు, ఇదే టైంలో మీకు ఏళ్ళనాటి శని జరుగుతున్న టైంలోనే మీకు శని మహాదశ కూడా ఉంది, శని అంతర్దశ కూడా స్టార్ట్ అయింది అనుకుంటే లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం రాహు మహాదశలు, రాహు అంతర్దశలు జరుగుతున్నాయి, కేతు మహాదశలు జరుగుతున్నాయి. అటువంటప్పుడు కాస్త జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది స్పెసిఫిక్గా మన అందరికీ నాకొకటి ఉండొచ్చు, మీకొకటి ఉండొచ్చు. ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, మీది వేరు. సో జెనరిక్గా చెప్పేవి స్పెసిఫిక్గా అప్లై అవ్వవు, యునీక్గా మన ఓన్ హోరోస్కోప్స్కి మనం చూసుకుంటేనే, అది మీదైనా నాదైనా సరే, నాకు కూడా ఇదే న్యాయం, చూసుకుంటేనే అప్పుడే మనకి తెలుస్తుంది. ఏమండి? సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ మా సలహా సూచనలు తీసుకోవచ్చు. జయమదది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవారాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం. ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా, ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు
ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మనలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, వీళ్ళ రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథమొలానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.